మహాకావ్యమైన మహాభారతానికి కథ అయిన మహర్షి వ్యాసులకు నేను వందనం సమర్పిస్తున్నాను. భగవద్గీత అనే దాన ప్రదీపాన్ని వెలిగించిన వారికి నా నమస్కారము. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయ తపత్ర నేత్ర ఏన త్వయా భారత తైలపూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీపః. ఉపనిషత్తులు గోవులు, వాటి పాలను దోవించే వాడు శ్రీకృష్ణుడు. అర్జునుడు ఆ పాలు దిగడానికి కారణమైన దూడ. ఆ పాలే భగవద్గీత. ఆ దివ్య అమృతాన్ని పానం చేసేవారు ధన్యులు. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్స సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. పరమానందానికి 4 మార్గాలు. మనమందరం సంతోషంగా ఉండాలని కోరుకుంటాం. కానీ సంతోషం అనే భావం వ్యక్తి నుండి వ్యక్తికి మారుతుంది. అదే వ్యక్తికే కూడా వేరు కాలంలో సంతోషాన్ని భిన్నంగా అనుభవించే అవకాశం ఉంటుంది. మన జీవితంలోని వివిధ దశల్లో మనం భిన్న విషయాల ద్వారా సంతోషాన్ని పొందుతాము. జీవిత ప్రారంభంలో మన సంతోషం ఎక్కువగా శారీరకంగానే ఉంటుంది. చిన్న పిల్లవాడు తల్లి పాలను తాగడం ద్వారా, తల్లి ఆలింగనంలో నిద్రించడం ద్వారా, ఆటబొమ్మలతో ఆడుకోవడం ద్వారా సంతోషాన్ని పొందుతాడు. కానీ శారీరకంగా మరియు బౌద్ధికంగా పెరుగుతా పోయే కొద్దీ ఆ సంతోషం క్రమంగా బౌద్ధిక కార్యకలాపాల ద్వారా లభించే సంతోషం వైపు మళ్ళుతుంది. శారీరక మరియు బౌద్ధిక సంతోషానికి మించి ఇంకేదైనా ఉందనే అనిపిస్తుంది. సరైన పదం లేకపోవడం వల్ల నేను దానిని ఆధ్యాత్మిక సంతోషం అని పిలుస్తాను. ఈ సంతోషం శారీరక సాధనాల వల్లగానే, బౌద్ధిక ఆసక్తి వల్లగానే లభించేది కాదు. ఇది ఎలాంటి బాహ్య వస్తువుపై ఆధారపడదు. అది కేవలం మానసిక సుఖము కాదు. మనము ఆధ్యాత్మిక సంతోషాన్ని అన్వేషిస్తూ ముందుకు సాగిన కొద్దీ ఇంకా ఉన్నత స్థాయి సంతోషాన్ని వెతుకుతూనే ఉంటాము. అంతిమ సంతోషం అనే దాంట్లో ఏదైనా ఉందా? ఒకవేళ ఉంటే ఆ సంతోషం అందరికీ ఒకటేలా, లేక వ్యక్తి నుండి వ్యక్తికి మారుతుందా? అది ఒకటే అయితే అందరూ దానిని పొందగలరా? ఆ అంతిమ సంతోషాన్ని అనుభవించే మార్గం ఏది? దానికి అవసరమైన ముందస్తు షరతులు ఏమిటి? ఆ సంతోషాన్ని పొందడానికి మనం ఎలా అర్హులమవుతాము? ఇవన్నీ ఈ పుస్తకంలో మనం చర్చించబోయే కొన్ని ప్రశ్నలు. ఈ చర్చలకు నేను ఆధారంగా తీసుకుంటున్నది భారతీయ ప్రాచీన గ్రంథాలలో అత్యంత ప్రసిద్ధమైన భగవద్గీత. ఈ తత్వ గ్రంథంపై ప్రపంచంలోని దాదాపు అన్ని భాషల్లో వందలాది పుస్తకాలు రచించబడ్డాయి. ధార్మిక గ్రంథంగా మాత్రమే కాకుండా భగవద్గీతను మనోవిజ్ఞాన శాస్త్ర గ్రంథంగా కూడా అనేక మంది చూస్తారు. ధార్మిక నేపథ్యాన్ని తొలగించినా కూడా ఈ అద్భుత గ్రంథంలో నేటికి మనకు ఉపయోగపడే అనేక విషయాలు కనిపిస్తాయి. వేరు పరిస్థితుల్లో మనుషులు ఎలా ప్రవర్తిస్తారు, వారు ఎందుకు ఒత్తిడికి లోనవుతారు, మరియు ఆ ఒత్తిడి నుంచి ఎలా బయటపడవచ్చు అనే విషయాలన్నింటినీ ఈ గ్రంథం స్పష్టంగా చూపిస్తుంది. అలాగే ముఖ్యంగా అంతిమ సంతోషం లేదా పరమానందాన్ని ఎలా పొందవచ్చో కూడా తెలియజేస్తుంది. భగవద్గీతలో యోగ అనే పదాన్ని విస్తృత అర్థంలో ఉపయోగించారు. ఈ పుస్తకంలోని 18 అధ్యాయాలకు ఏదో ఒక యోగం అనే శీర్షిక ఉన్నప్పటికీ సాధారణంగా యోగ అనే పదాన్ని ఒక మార్గం అనే అర్థంలో ఉపయోగించారు. భగవద్గీత ప్రారంభమవుతుంది మహావీరుడైన అర్జునుని మనస్సులో ఏర్పడిన గందరగోళంతో, యుద్ధం చేయాలా వద్దా అనే సందేహంతో. అర్జునుని స్నేహితుడు, తత్వజ్ఞాని మరియు మార్గదర్శకుడైన కృష్ణుడు వేరు మార్గాలు మరియు ఎంపికలను వివరించి అతనికి ఈ మానసిక గందరగోళం నుంచి బయటపడేందుకు సహాయపడతాడు.
ఆ మార్గాలన్నీ ఒత్తిడి నుంచి విముక్తి పొందే దారులే. ఈ అర్థంలో ఇది చాలా వరకు మనోవిశ్లేషణకు సంబంధించిన గ్రంథమే. నేను ఈ పుస్తకాన్ని ప్రధానంగా ఇదే దృష్టికోణంతో వివరించబోతున్నాను. భగవద్గీత యొక్క నాటకీయ నేపథ్యం మరియు ధార్మిక అంశాలు నాకు 2వ స్థానంలో ఉంటాయి. దీని మనోవిశ్లేషణాత్మక అంశాలు మరియు అంతిమ సంతోషాన్ని పొందేందుకు ఇది సూచించే వివిధ మార్గాల గురించి నేను ఎక్కువగా చర్చించాలనుకుంటున్నాను. ఆ అంతిమ సంతోషం ఏమిటో మనం వేరువేరు మార్గాలను పరిశీలిస్తూ తెలుసుకుంటాము. మార్గాలు వేరువేరు అయినప్పటికీ అంతిమ సంతోషం ఒక్కటే అని చివరికి మనం గ్రహిస్తాము. మనలో ఎవ్వరూ పూర్తిగా ఒకే విధంగా ఉండము. శారీరకంగానూ కాదు, మానసికంగానూ కాదు. అందువల్ల ఒకే సమస్యను మనం వేరువేరు విధాలుగా చూస్తాము. అలాగే అంతిమ సంతోషాన్ని పొందే మార్గం కూడా వ్యక్తి నుండి వ్యక్తికి మారుతుంది. ఆ సంతోషం ఒక్కటే అయినప్పటికీ చింతనా మార్గం లేదా జ్ఞానయోగం. చింతనా మార్గం లేదా జ్ఞానయోగం అని పిలువబడే ఈ మార్గం విషయాల విశ్లేషణను కలిగి ఉంటుంది. మౌలికంగా ఇది లోతైన ఆలోచన ప్రక్రియనే. మీరు ప్రశ్నలు అడుగుతూ ముందుకు సాగుతారు. చివరికి మీరు ఆలోచిస్తున్న విషయానికి సంబంధించిన పరమ సత్యాన్ని గ్రహిస్తారు. మీరు ఏదైనా భౌతిక వస్తువు గురించి లేదా ప్రాపంచిక విషయాల గురించి ఆలోచిస్తున్నట్లయితే ఈ నిరంతర చింతన ప్రక్రియ చివరికి మీ ఆసక్తి ఉన్న అంశాన్ని మరింత బాగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. ఒక శాస్త్రవేత్త ముందుకు సాగే విధానము ఇదే. అతను ఒక సమస్యను తీసుకుంటాడు, దాని అన్ని అంశాల గురించి ఆలోచిస్తాడు, ఎంతో లోతుగా పరిశీలిస్తూ చివరికి దానిని పూర్తిగా అర్థం చేసుకుంటాడు. ఏ విషయంపై ఆలోచన ప్రారంభించే ముందు దానిని మీకన్నా ఎక్కువగా తెలిసిన ఎవరో ఒకరి నుండి ముందుగా వినాలి. లేక ఆ విషయంపై ఏదైనా నిపుణుడు రాసిన గ్రంథాన్ని చదవవచ్చు. అది మీకు ప్రారంభిక ఆధారాన్ని అందిస్తుంది. సరిపడిన ప్రారంభ సమాచారాన్ని పొందిన తరువాత మీరు విన్నది లేదా చదివిన విషయంపై ఆలోచిస్తూ ముందుకు సాగాలి. విన్నదాన్ని లేదా చదివిన దాన్ని లోపలికి గ్రహించే ప్రక్రియ ఇదే. ఈ చింతన ఆ విషయాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. మళ్ళీ చివరి దశ ఏమిటంటే ఆ విషయంపై ఇంకా లోతుగా ఆలోచించడం, అంటే అదే విషయంపై ధ్యానం చేయడం. ఇలాంటి ఏకాగ్ర చింతన ద్వారా ఆ విషయానికి సంబంధించిన కొత్త అవగాహనలు ఏర్పడతాయి. మీరు ముందుగా చదవని, ఆలోచించని కొత్త కోణాలను అది మీ ముందుకు తెరిచి చూపిస్తుంది. పారంపరిక పదాలలో దీనిని శ్రవణ, మనన మరియు నిధిధ్యాసన అని పిలుస్తారు. శ్రవణ అంటే విషయాన్ని తెలిసిన వ్యక్తి నుండి వినడం లేదా ఆ విషయానికి సంబంధించిన గ్రంథాన్ని చదవడం. మనన అంటే మీరు విన్నది లేదా చదివిన విషయాన్ని మళ్ళీ మళ్ళీ ఆలోచించి దానిని మరింత బాగా అర్థం చేసుకోవడం. చివరి దశ అయిన నిధిధ్యాసన అంటే ఆ విషయంపై ఏకాగ్ర మనస్సుతో ధ్యానం చేయడం. ఈ ప్రక్రియలో మీరు చదివిన మరియు ఆలోచించిన విషయాలలో పూర్తిగా కొత్త అంశాలను కూడా కనుగొనవచ్చు. ఏదైనా గంభీరమైన భావనను లేదా తత్వాన్ని లోపలికి గ్రహించడానికి ఈ 3 దశలు అవసరం. ఇదే బుద్ధి ద్వారా విషయాలను తెలుసుకునే సాధారణ విధానం. ఈ విధానాన్ని అత్యంత తత్వశాస్త్రీయ లేదా లోకాతీత విషయాలకు కూడా వర్తింపజేయవచ్చు. శ్రవణ, మనన మరియు నిధిధ్యాసన అనే దశలను క్రమబద్ధంగా అనుసరించడం ద్వారా మీరు పరమ సత్యాన్ని అన్వేషిస్తారు. వినడం, ఆలోచించడం మరియు చివరికి ధ్యానం చేయడం. దీనినే సంప్రదాయంగా చింతనా మార్గం లేదా జ్ఞానయోగం అని పిలుస్తారు. ప్రతి మార్గానికి ఒక లక్ష్యం, ఒక అంతిమ ఫలం ఉంటుంది. మీ ప్రశ్నలు అస్తిత్వపు పరమసత్యాల గురించి అయితే ఇలాంటి మార్గం మిమ్మల్ని ఆ పరమసత్యం వైపు తీసుకువెళ్తుంది. భగవద్గీత మరియు అన్ని ఉపనిషత్తుల
ఉపదేశాల ప్రకారం ఈ పరమ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు మీకు శాశ్వత సంతోషం లేదా ఆనందం అని పిలువబడే పరమసుఖం లభిస్తుంది. ఈ ప్రక్రియ యొక్క మొదటి దశ ఒక జ్ఞాని వద్దకు వెళ్ళడం. ఆ వ్యక్తిని మీ గురువుగా స్వీకరించాలి. ఆయనకు విధేయుడిగా ఉండాలి. ఆయనకు సేవ చేసి ఆయన విశ్వాసాన్ని సంపాదించాలి. తరువాత మీకు అర్థం కాని విషయాల గురించి ఆయనను ప్రశ్నించాలి. మీరు ఈ విధంగా చేసినప్పుడు ఆ గురువు మీరు అన్వేషిస్తున్న జ్ఞానాన్ని మీకు ఉపదేశిస్తాడు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. గురు ఏమి చెబుతారో దానిని జాగ్రత్తగా వినాలి. దానిపై మననం చేయాలి. అలాగే అదే విషయంపై లోతుగా ధ్యానం చేయాలి. మీరు విషయంపై సంపూర్ణ ప్రావీణ్యం కలిగిన సరైన గురువును ఆశ్రయించి ఉంటే కాలక్రమేణా వారి ద్వారా మీకు యథార్థమైన జ్ఞానం లభిస్తుంది. ప్రాచీన కాలంలో బోధన పూర్తిగా గురువు మరియు శిష్యుల మధ్య నేరుగా జరిగే రోజుల్లో ఇది సంప్రదాయ పద్ధతిగా ఉండేది. కానీ నేటి కాలంలో పరమజ్ఞానంలో స్థిరపడిన గురువులను కనుగొనడం సులభం కాదు. ఇలాంటి పరిస్థితిలో భగవద్గీత లేదా ఉపనిషత్తుల వంటి గ్రంథాలను చదవడం అవసరం. ఇవి ప్రధానంగా పరమతత్వ విచారాలపై కేంద్రీకృతమై ఉంటాయి. కానీ కేవలం చదవడం మాత్రమే సరిపోదు. మీరు చదివిన విషయంపై మననం చేయాలి. చివరికి ఆ ఆలోచనలోనే పూర్తిగా లీనమైపోవాలి. అది ఆ విషయంపై జరిగే ధ్యానంలా మారాలి. ఇలాంటి ప్రక్రియకు తుది ఫలమే పరమ అనుభూతి లేదా పరమ సాక్షాత్కారం. ఇలాంటి పరమ జ్ఞానాన్ని పొందడం వల్ల ఏమి లాభం? భగవద్గీత చెప్పినట్టుగా ఈ పరమ జ్ఞానానికి సమానమైనది ఇంకేమీ లేదు. ఇది అత్యంత పవిత్రమైనది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే యోగ మార్గాన్ని అనుసరించే వ్యక్తి చేరుకునే ఏ పరమస్థితి అయినా ఇదే అని భగవద్గీత చెబుతుంది. అంటే నిరంతర ధ్యానంలో నిమగ్నమైన యోగి కూడా ఇదే పరమ సత్యాన్ని పొందుతాడు. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి. ఈ పుస్తకాన్ని పూర్తిగా వినడానికి మీరు దీనిని డాక్టర్ కింగ్ గ్రంథాలయం నుండి అరువు తీసుకోవచ్చు లేదా గూగుల్, కోబో వంటి ఆన్లైన్ స్టోర్ల నుండి కొనుగోలు చేయవచ్చు.